హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జీకే ఇన్సైట్ అండ్ గుడ్ ఈవినింగ్ అండి అందరికి. ఈ రోజు మనం వెరీ ఇంట్రెస్టింగ్ పోర్ట్ఫోలియో గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్ లో మన దేశాన్ని టాప్ 3 పొజిషన్ లో, కుదిరితే టాప్ 1 పొజిషన్ లో ఉంచడానికి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేక రకాలైన ప్రోగ్రామ్స్ ని డిజైన్ చేసి ఇంప్లిమెంటేషన్ అండ్ స్పెషల్ సపోర్ట్ కూడా చేస్తుందండి. వాటిల్లో ఒకటి PLI స్కీమ్, ద ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. మనం గతంలో కూడా చాలా సార్లు దీన్ని డిస్కస్ చేసినాం. బట్ కాకపోతే గత వారం 10 రోజుల నుంచి మన దలాల్ స్ట్రీట్ లో ఈ పోర్ట్ఫోలియోస్ గురించి చాలా మంది ఫండ్ మేనేజర్స్ డిస్కస్ చేసుకున్నారండి. ఈ PLI స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫ్రెండ్స్, ఒకటి లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ ని ప్రమోట్ చేయటం, 2 ఇంపోర్ట్ డిపెండెన్సీని తగ్గించటం, 3 ఎక్స్పోర్ట్స్ ని పెంచటం, ఫైనల్ గా మోర్ జాబ్స్ ని క్రియేట్ చేయటం. వీటన్నిటిని బేస్ చేసుకొని ఈ PLI స్కీమ్స్ ని తీసుకురావడం జరిగింది. ఈ PLI స్కీమ్స్ యొక్క హైలైట్స్ ఒకసారి చూస్తే 1.45 lakh crores ని ఎలకేట్ చేశారు ఆల్రెడీ. ఎలక్ట్రానిక్స్, ఫార్మాస్యూటికల్స్, ఆటో కాంపోనెంట్స్, సోలార్ PV మాడ్యూల్స్ అండ్ మోర్ సెక్టార్స్ ఈ స్కీమ్ కిందకి వస్తాయండి. ఈ స్కీమ్ కింద ఎలిజిబుల్ అయిన కంపెనీలకి గవర్నమెంట్ స్పెషల్ ఇన్సెంటివ్స్ ని అందించబడుతుంది. సింపుల్ గా చెప్పాలంటే మోర్ ప్రొడక్షన్, మోర్ ఇన్సెంటివ్స్ టు కంపెనీస్ అన్న విధానంతో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ PLI స్కీమ్స్ తో ముందుకు వెళ్తుందండి. మన గవర్నమెంట్ ఈ స్కీమ్ ద్వారా 60 lakhs న్యూ జాబ్స్ ని సాధించడం, 4 lakhs crores ఇన్వెస్ట్మెంట్స్ ని అచీవ్ చేయడం, సప్లై చైన్ లో ఎక్స్పోర్ట్స్ మార్కెట్ లో ఇండియాని స్ట్రెంగ్థెనింగ్ చేయడం దీని యొక్క లక్ష్యంగా పెట్టుకుందండి. ఈ PLI స్కీమ్స్ ద్వారా మెయిన్ గా ఎలక్ట్రానిక్ అండ్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మాస్యూటికల్స్, మెడికల్ డివైజెస్, ఆటోమొబైల్ అండ్ ఆటో కాంపోనెంట్, బ్యాటరీ స్టోరేజ్ సొల్యూషన్స్, రెన్యూబుల్ ఎనర్జీ అండ్ సోలార్ PV మాడ్యూల్స్ వంటి సెక్టార్స్ మేజర్ గా బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. ఈ సెక్టార్స్ నుండి మనం 6 స్టాక్స్ ని ఫిల్టర్ చేసామండి. 2 to 3 years లో పొటెన్షియల్ గ్రోత్ ఉండవచ్చు అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. వీటిల్లో రామ్ రత్న వైర్స్, మిర్క్ ఎలక్ట్రానిక్స్, లూమెక్స్ ఇండస్ట్రీస్, యూనోమిండా, హిందాల్కో అండ్ వోల్టాస్ అండి. ఈ కంపెనీని మనం ఒక బ్రీఫింగ్ ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, చెప్పుకున్న ప్రతి కంపెనీని కొనటం మన లక్ష్యం కాదండి. కొనే ముందు తెలుసుకోవటం ముఖ్యం. కాబట్టి 1-2 సార్లు మనం చెక్ చేసుకుని ముందుకెళ్దాం. మన లిస్ట్ లో మొదటి కంపెనీ రామ్ రత్న వైర్స్ లిమిటెడ్ అండి. కరెంట్ మార్కెట్ లో 557 రూపీస్ ట్రేడ్ అవుతుంది. ఈ కంపెనీ విండింగ్ వైర్స్, కాపర్ వైర్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటుంది. సౌత్ ఏషియాలోనే సెకండ్ లార్జెస్ట్ విండింగ్ వైర్ మ్యానుఫ్యాక్చర్ అని చెప్పవచ్చు. మన ఇండియాలో ఏకైక ఎనామిల్డ్ కాపర్ వైర్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుందండి. ఈ కంపెనీ ఇప్పుడు కరెంట్ మార్కెట్ లో 557 రూపీస్ ట్రేడ్ అవుతుంది. కంపెనీ ఫేస్ వాల్యూ 5 రూపీస్, కంపెనీ బుక్ వాల్యూ 96 రూపీస్ 80 పైసా, ఎర్నింగ్ పర్ షేర్ 14 రూపీస్ 70 పైసా, ROE 13.6, ROCE 17.4, స్టాక్ PE 37.7 ఉంటే ఇండస్ట్రీ PE 30.7 ఉంది. కంపెనీకి డెట్ 217 crores ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 4.17%, ఇంట్రిన్సిక్ వాల్యూ 218 రూపీస్, ప్రమోటర్ దగ్గర 73% ఉందండి. డివిడెండ్ ఈల్డ్ 0.45% ఉంది. అండ్ 52 వీక్స్ అండి స్టాక్ 26.5% పడిపోయి ఉందండి. నెక్స్ట్ స్టాక్ మిర్క్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ ప్రొడక్ట్స్ లైక్ ఫ్లాట్ టీవీస్, వాషింగ్ మెషిన్స్, ఏసీస్ ఎక్సెట్రా వంటి వాటి మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ట్రేడింగ్ చేస్తా ఉండండి. ఈ కంపెనీ ఇప్పుడు కరెంట్ మార్కెట్ లో 11 రూపీస్ 70 పైసా ట్రేడ్ అవుతుంది. ఫేస్ వాల్యూ అయితే 1 రూపీ, బుక్ వాల్యూ అయితే 5 రూపీస్ 65 పైసా, ఎర్నింగ్ పర్ షేర్ గుర్తుపెట్టుకోండి -2 రూపీస్ 36 పైసా, ROE -40.9%, ROCE -19.9%, స్టాక్ PE ఉండదండి. అండ్ ఇండస్ట్రీ PE అయితే 25 ఉంది. అఫ్ కోర్స్ ఇంట్రిన్సిక్ వాల్యూ 0, డెట్ అయితే 114 crores ఉందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ -4.44%, కంటిన్యూసీ లయబిలిటీస్ 86.8 crore ఉందండి. 52 వీక్స్ అండి స్టాక్ 64.5% పడిపోయి ఉందండి. నెక్స్ట్ లూమెక్స్ ఇండస్ట్రీస్ అండి. ఈ కంపెనీ ఫ్లాగ్షిప్ ఆఫ్ DK జైన్ గ్రూప్ అండి. 1945 లో స్థాపించారు. ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ఆటోమొబైల్ లైట్నింగ్ లో మార్కెట్ లీడర్షిప్ కలిగి ఉందండి. కరెంట్ మార్కెట్ లో 2570 రూపీస్ ట్రేడ్ అవుతుంది. ఫేస్ వాల్యూ 10 రూపీస్, బుక్ వాల్యూ 745 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 141 రూపీస్, ROE 17.6%, ROCE 17.2%, స్టాక్ PE 18.3 ఉంటే ఇండస్ట్రీ PE 23.4% ఉంది. ముఖ్యంగా ప్రమోటర్ దగ్గర 75% హోల్డింగ్ లాక్ అయి ఉందండి. డివిడెండ్ ఈల్డ్ అయితే 1.36%, కంపెనీకి డెట్ అయితే 922 crores ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 7.94% ఉంది. ఇంట్రిన్సిక్ వాల్యూ 1963 ఉంటే 52 వీక్స్ అనేది స్టాక్ జస్ట్ 15.6% పడిపోయి ఉంది. నెక్స్ట్ యూనోమిండా లిమిటెడ్ అండి. ఈ కంపెనీ 1958 లో స్థాపించారు. ఆటోమోటివ్ సొల్యూషన్స్ అండ్ సిస్టమ్స్ ని సప్లై అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుందండి. ఈ కంపెనీకి చెందిన చాలా ప్రొడక్ట్స్ ఇండియాలో లీడర్షిప్ కలిగినవి ఉన్నాయండి. ప్రొడక్ట్స్ చూస్తే కనుక స్విచెస్, లైట్నింగ్, కాస్టింగ్, సీటింగ్స్, అకౌస్టిక్స్ వంటివి ఉన్నాయండి. డొమెస్టిక్ గా 89%, ఎక్స్పోర్ట్స్ ద్వారా 11% రెవెన్యూ వచ్చేది. యూనోమిండా లిమిటెడ్ కరెంట్ మార్కెట్ లో 89 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. ఫేస్ వాల్యూ 2 రూపీస్, బుక్ వాల్యూ 92 రూపీస్ 80 పైసా, అండ్ ఎర్నింగ్ పర్ షేర్ 16 రూపీస్ 80 పైసా, ROE 18.9%, ROCE 19.9%, స్టాక్ PE 54.1, ఇండస్ట్రీ PE 23.4, బాగా ఎక్స్పెన్సివ్ ఉందండి. ప్రమోటర్ దగ్గర 68.8% లాక్ అయిపోయి ఉంది. డివిడెండ్ ఈల్డ్ 0.22%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 11.4%, కంపెనీకి డెట్ అండి 2133 crores ఉంది. ఇంట్రిన్సిక్ వాల్యూ అయితే 326 రూపీస్ ఉంది.
52 వీక్స్ అండి స్టాక్ 29.1% పడిపోయి ఉంది. హిందాల్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్ అండి మనందరికి బాగా పరిచయమైన కంపెనీ. 1958 లో స్థాపించారు. ఫ్లాగ్షిప్ ఆఫ్ ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీ. అల్యూమినియం అండ్ కాపర్, అల్యూమినియం షీట్స్ అండ్ ఎక్స్ట్రూషన్స్, లైట్నింగ్ అండ్ గజ్ వంటి ప్రొడక్షన్స్ చేస్తూ ఉంటుంది కదా, పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కంపెనీ ఇప్పుడు 664 దగ్గర ట్రేడ్ అవుతుందండి. ఫేస్ వాల్యూ అయితే 1 రూపీ, బుక్ వాల్యూ అయితే 513 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 61 రూపీస్ 80 పైసా, ROE 10.2%, ROCE 11.3%, స్టాక్ PE 10.3 అండ్ ఇండస్ట్రీ PE 22.8 రిమార్క్ చేసుకోండి. ప్రమోటర్ దగ్గర 34.6% ఉంది, పబ్లిక్ దగ్గర జస్ట్ 12% ఉంది, FIS దగ్గర 28% ఉంది, DIS దగ్గర 24.5% ఉంది, డివిడెండ్ ఈల్డ్ అయితే 0.53% ఉంది, డెట్ చాలా ఎక్కువ ఉందండి, 60,959 crores ఉంది, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 12.9% ఉంది, ఇంట్రెన్సిక్ వాల్యూ 893 రూపీస్ ఉంటే 52 వీక్స్ అండి స్టాక్ 14.1% పడిపోయి ఉందండి. ఈ మన లిస్ట్ లో ఈ రోజు ఫైనల్ స్టాక్ వోల్టాస్ లిమిటెడ్ అండి, బాగా తెలిసిన కంపెనీ కదా, ఏ టాటా గ్రూప్ ప్రొడక్ట్ అండి, ఎయిర్ కండిషనింగ్, రిఫ్రిజరేషన్స్, ఎలక్ట్రో మెకానికల్ ప్రాజెక్ట్స్ యాజ్ EPC కాంట్రాక్టర్ కూడానండి. రెవెన్యూ మిక్స్ చూస్తేనండి రూమ్ ఏసీస్ నుండి 77%, కమర్షియల్ రిఫ్రిజరేషన్ నుండి 9%, CAC నుండి 9% అండ్ ఎయిర్ కూలర్ సెగ్మెంట్ నుంచి 4% రెవెన్యూని అచీవ్ చేస్తున్నారండి. కరెంట్ మార్కెట్ లో స్టాక్ ఇప్పుడు 1352 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఫేస్ వాల్యూ 1 రూపీ, బుక్ వాల్యూ 190 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 21 రూపీస్ 70 పైసా, ROE 4.4%, ROCE 8.51%, స్టాక్ PE అయితే 63.2, ఇండస్ట్రీ PE 79 అండి. ప్రమోటర్ దగ్గర 30.3% లాక్ అయిపోయింది, పబ్లిక్ దగ్గర 13.8% ఉంది, FIS దగ్గర 21.3%, DIS దగ్గర 34.4% ఉంది, డివిడెండ్ ఈల్డ్ అయితే 0.41% ఉంటే కంపెనీకి డెట్ 871 crore ఉందండి అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 5.67% ఉంది, ఇంట్రెన్సిక్ వాల్యూ 272 రూపీస్ ఉంది. 52 వీక్స్ అండి స్టాక్ 30.5% పడిపోయి ఉందండి. ఫ్రెండ్స్, ఇవి మన PLI స్కీమ్స్ కింద ఉన్న స్టాక్స్ అండి. ఆల్రెడీ ఈ స్టాక్స్ కనుక మీ పోర్ట్ఫోలియోలో ఉండి ఉంటే కనుక వీటిని స్టాక్ SIP పద్ధతి ద్వారా యాడ్ చేసుకుంటే మంచిదని చెప్పేసి అనుకుంటున్నాము. ఫ్రెండ్స్, మనలో మాట, మనం మార్కెట్ లో లాస్ అవ్వటానికి ప్రధానమైన కారణం ఫియర్ అండ్ గ్రీడ్ అండి. దీంతో పాటు ఇంకొకటి ఉందండి, అదే ప్లానింగ్ లేకుండా ముందుకెళ్ళటం. మనం కంపల్సరీగా స్టాక్ మార్కెట్ లో కొత్త వారైనా సరే పాత వారైనా సరే మనం కంపల్సరీగా ఫైనాన్షియల్ ప్లానింగ్, ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్, ట్రేడింగ్ ప్లానింగ్ చేసుకున్న తర్వాత మాత్రమే మన INT ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ చేసుకోవాలండి. మీలో ఎవరైనా సరే ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోకుండా ఉంటే గనక మన GK టీమ్ ఫ్రీగా ఫైనాన్షియల్ ప్లానింగ్ సపోర్ట్ చేస్తున్నామండి. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, లింక్ యూస్ చేసుకుని ఫైనాన్షియల్ ప్లానింగ్ రిపోర్ట్ పొందగలరు. మరో ఇన్సైట్ఫుల్ ఇన్ఫర్మేషన్ తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. యువర్ GK.